దారుణం అంటే దారుణం. ఎంతలా చేశారంటే అసలు ఏం చేశారో చెప్పేస్తా, వీడియో హ్యాపీగా చూసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు హ్యావ్ అ టాక్ షో. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ నుంచి మంచి హైప్ తో వచ్చిన సినిమా కొరియన్ కనకరాజు. ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇండో కొరియన్ కాన్సెప్ట్, హారర్ కామెడీ సెటప్ మనందరిలో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆ హైప్ ని ఈ సినిమా అందుకుందా లేదా, లేక రొటీన్ హారర్ కామెడీ మూవీగానే మిగిలిపోయిందా చూద్దాం. ముందుగా ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ కామెడీ అనే చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత నిజంగా నవ్వించే హారర్ కామెడీ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ నాకు వచ్చింది. డైరెక్టర్ మెర్లపాక గాంధీ కామెడీని స్టోరీతో ప్యారలల్ గా తీసుకెళ్లిన విధానం బాగుంది. కథను ఆపేసి కామెడీని చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. ముఖ్యంగా వరుణ్ తేజ్ సత్య కాంబో థియేటర్ లో మంచి ఫన్ క్రియేట్ చేశాయి. సత్య వచ్చిన ప్రతి సీన్ ఆల్మోస్ట్ నవ్వులు గ్యారంటీ అన్నట్టే ఉంది. ఆయన కామిక్ టైమింగ్ ఈ సినిమాకి మేజర్ ఎసెట్. ఇక వరుణ్ తేజ్ గురించి చెప్పాలంటే, చాలా కాలం తర్వాత తనకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే క్యారెక్టర్ వచ్చింది. రాయలసీమ కనకరాజుగా ఒక వేరియేషన్, కొరియన్ క్యారెక్టర్ లో మరో వేరియేషన్. ఈ రెండు షేడ్స్ ని చాలా ఈజ్ తో హ్యాండిల్ చేశాడు. కామెడీ, హర్రర్, బాడీ లాంగ్వేజ్ వీటిని చాలా నేచురల్ గా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ రితికా నాయక్ తన పాత్రకి కంప్లీట్ జస్టిస్ చేసింది. కథను ముందుకు తీసుకెళ్లడంలో తన పాత్ర బాగా వర్క్ అయ్యింది. సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అయితే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. కామెడీ కోసం లాజిక్ ని కొన్ని చోట్ల పక్కన పెట్టేశాడు. లాజిక్ ని వెతికితే డిసప్పాయింట్ అవుతారు. క్లైమాక్స్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాల్సింది. సిజిఐ కూడా కొన్ని చోట్ల కన్విన్సింగ్ గా అనిపించదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కొంచెం వైలెన్స్ తగ్గించుంటే బాగుండేది. టెక్నికల్ విషయానికి వస్తే, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీతో పాటు హారర్ మోడ్ ని కూడా బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ కొరియన్ పోర్షన్స్ లో చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉండడంతో ఎక్కడా బోర్ అనిపించదు సినిమా. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు ఒక క్లీన్ హారర్ కామెడీ ఎంటర్టైనర్. కామెడీ కోసం థియేటర్కి వెళ్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తేజ్ కంబ్యాక్ తో పాటు సత్య కామెడీ ఈ సినిమాని చివరి వరకు ఎంటర్టైనింగ్ గా నిలబెట్టాయి. క్లైమాక్స్ కొంచెం వీక్ అయినా మొత్తం మీద ఇది ఒక ఫన్ ఫిల్డ్ వన్ టైమ్ థియేటర్కల్ వాచ్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. స్టే ట్యూన్ టు హ్యావ్ అ టాక్ షో.